హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్. ఇది ఓల్డ్ వర్క్, ముందు ఆల్రెడీ ఫినిషింగ్ చేసి వదిలేసాం. ఇది ఇప్పుడు మొత్తం అంతా ఫైనల్ చేయాలి. ఇది మొత్తం అంతా వినియర్, ఇది మెస్ డోర్. ఇది మొత్తం అంతా ఫ్రంట్ అంతా న్యాచురల్ వినియర్. మొత్తం అంతా వాటర్ కటింగ్, అది పెయింట్ చుక్కలు అవి పడిపోయాయి. పెయింటింగ్ ఫైనల్ చేశారు, పాలిషింగ్ ఫైనల్ చేయమన్నారు. మొత్తం అంతా మెస్ డోర్. ఇది టేక్ షేడ్ మొత్తం అంతా వుడ్, మళ్ళీ టేక్ వుడ్డే. కార్వింగ్ మొత్తం ఇదంతా డిఫరెంట్ కార్వింగ్. ఇది మొత్తం ఫైనల్ చేసి వైట్స్ ఉన్నాయి కదా, వైట్స్ అవి కలర్ టచ్ అప్ అది బాగా ఇచ్చుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ చూసారా, సైడ్లు మొత్తం అంతా కర్ర అంతా తెల్లగా ఉంది, వైట్. వాటర్ కటింగ్ పూర్తయింది. వాటర్ కటింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ మనం కోటింగ్లో వేసుకొని మొక్కలు చెక్ చేసుకోవాలి. మొక్క పేపరింగ్ అవుతుంది, కుర్రాడు కొడుతున్నారు చూసారా. మొత్తం మొక్క పేపరింగ్ అంతా అయిన తర్వాత ఫినిషింగ్ చేసుకోవాలి మొత్తం అంతా. మళ్ళీ సీలర్ ఫినిషింగ్ ఒకసారి చేసుకొని ఫైనల్ చేస్తాం అనుకోండి, దాని మీద కలర్ టచ్ ఇప్పించుకోవడమే. నేను పాలిష్ మెటీరియల్ అయితే ఏషియన్ పాలిష్ వాడతాను, సిన్లెక్స్ సీలర్ వాడతాను మొత్తం అంతా. మొత్తం మీకు తర్వాత అందులో ఇమేజ్ ఇస్తాను. ఏషియన్ వాడిది గ్లో మ్యాక్స్ ఉంది కదా, అది వాడతాను. ఇది సిన్లెక్ ఏంటంటే జిడ్డు వచ్చేస్తుంది బంకలాగా, అందుకని సిన్లెక్ ఈ మధ్య ఆపేసాం. అంటే అది సిన్లెక్ ఓన్లీ ఫైనల్గా అయితే బాగుంటుంది. ఫైనల్ అయ్యింది. దీని తర్వాత మొత్తం అంతా కలర్ టచ్అప్ చేసుకోవాలి. మొత్తం వుడ్ మీద ఉన్న వైట్ మొత్తం అంతా కలర్ టచ్అప్ చేసామంటే నీట్గా వస్తుంది అప్పుడు. లేకపోతే ఈ తెల్లగా కర్ర చూసారా, తెల్లగానా ఎలాగుందో, మొత్తం వైట్నెస్ మొత్తం పోవాలి. మొత్తం వైట్ అంతా కలిపిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ వీడియో పెడతాను. మళ్ళీ చూడండి, మొత్తం అంతా కలర్ టచ్అప్ స్టార్ట్ చేసాం. కలరు హోమ్ టచ్ ఎల్లో, బ్రౌను, చిన్న రెడ్. ఈ సైడ్లు గోడకంతా ప్యాక్ చేసి మొత్తం అంతా ప్యాక్ చేస్తాం, ఎందుకంటే స్ప్రే ఉంది. ఇది మొత్తం గోడలన్నీ తుల్లిపోతాయి కదా, ఆ గోడ అంతా తుల్లిపోయిందంటే ఇంకా ఓనర్ ఇంకా బ్యాండ్ వేసేస్తాడు ఇంకా ఏకంగానన్నా. అందుకని మొత్తం అంతా ప్యాక్ చేస్తాం మొత్తం అంతా. మొత్తం చూసారా, ఇది ఫైనల్ షైనింగ్. ఇది తర్వాత దీనికి మనం మెల్లమెల్ల మ్యాట్ కొట్టాలి. ఇది మొత్తం మ్యాట్ వర్క్ అంతా అయిన తర్వాత అప్పుడు మొత్తం అంతా డల్ అయిపోద్ది. ఇది మొత్తం అంతా వినియర్ మొత్తం అంతా అప్పుడు న్యాచురల్ టేక్లా కనబడుతుంది. ఈ షైనింగ్ మీద ఏంటంటే అంత ఫినిషింగ్ కనిపించదు. చూసారా, ఇందాలు వైట్స్ అన్నీ కలిపిస్తాం. మొత్తం కలర్ టచ్అప్ అంతా పూర్తి అయిపోయింది. ఇప్పుడు దీని మీద మ్యాట్ పడిందంటే చూసారా, బ్యాక్ సైడ్ మొత్తం వైట్ కలిపిస్తాం. వైట్ మొత్తం కలర్ టచ్అప్ పూర్తి అయిపోయింది. మా కుర్రోడు కలుపుతున్నాడు కిటికీలకి. ఆ ఫ్రంట్ డోర్ కిటికీలు వచ్చాయి కదా, విండోలు, వాటికి కలర్ టచ్అప్ కలుపుతున్నాడు. మేము ఎప్పుడు మెలమిల్లు వాడుతాం. ఇప్పుడు ఏషియన్ వాడు మెలమిల్లు ఉంది కదా, ఇది సీలర్. ఇది వాళ్ళు చెప్పాను కదా, సిన్లెక్స్ సీలరు, గ్లోమాక్స్ పాలిషు. ఈ టచ్అప్లు కూడా గ్లోమాక్స్ బాగుంటుంది, జిడ్డు ఎక్కట్లేదు. సిన్లెక్ ఏంటంటే జిడ్డు ఎక్కుతుంది కొద్దిగా బంకలాగా. మీరే మెటీరియల్ వాడతారో కామెంట్ చేయండి, పూర్తయిన తర్వాత చెప్తాను. ఇదిగో ఈరోజు డోర్ స్ప్రే చేస్తున్నాం, మెటీరియల్ కలపడం చూపిస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇది చారువుడ్, ఇది చారువుడ్ మ్యాట్. డబుల్ కోట్ కొట్టాలి, అందుకనే చారువుడ్ తీసుకొచ్చాము. ఇది మ్యాట్ ఫినిష్, ఇది చారువుడ్లోనే ఫినిషింగ్ బాగుంటుంది. ఇది అందుకనే అంతా కలిపి 3 లీటర్స్ ఎన్సీ టెండర్ అది వేసుకుంటున్నాము. ఎన్సీ టెండరు సిన్లెక్ కంపెనీ S48 లీటర్కి 1/2 లీటరు ఆ మెజర్మెంట్స్లో వేసుకుంటున్నాము. మీరు ఎలా చేస్తారు?
ఆర్డినరీది 50 పాయింట్స్ వేసాము. బాగా కలుపుకొని అప్పుడు తర్వాత మళ్ళీ డైరెక్ట్ స్ప్రే రెడీ చేసుకోవడమే. స్ప్రే పూర్తయింది ఫ్రెండ్స్. ఇంకా పూర్తయ్యాక ఫుల్ ప్రాజెక్ట్ ఇది. ఫుల్ ఫినిషింగ్ డబుల్ కోట్ కొట్టాము. న్యాచురల్ వినియర్ షేడ్లోకి కొద్ది కలపడానికి ట్రై చేసాం. మొత్తం అంతా పూర్తయింది. ఇది మొత్తం ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ మెస్ డోర్. ఇది బ్యాక్ సైడ్ టేక్వుడ్ డోర్ వస్తుంది. డోర్ తీస్తాను చూడండి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. చారుడ్ మాత్రం చాలా బాగుంటుంది. చారుడ్ ఇది టేక్, ఇది బయటది వినియర్, ఇది టేక్వుడ్. ఇది ఎలాగంటే ఒక్క 2-3 గంటలు కానీ ఆరిందంటే మాత్రం చాలా డల్గా ఉంటుంది. బాగుంటుంది ఫినిషింగ్ కూడా. ఈ రోజుకి వీడియో ఇది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మరి లాస్ట్ వరకు చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను.